नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशक्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा हरि बोल हरि बोल जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी वेरी गुड। मैं रामदास बोल रहा हूँ। शाम को एक ड्राइवर है फ्राइडे 7:30 बजे पार्ला ईस्ट जाना है। हाँ ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय अध्यायं भगवद्गीता अध्यायं 16 श्लोकं 5 दैवी संपत्ति मोक्षाय निबंधाय असुरीमतः
మా శుచః సంపదం దేవై దైవీ అభిజాతస్య పాండవ. దైవీ గుణాలు ముక్తికి కారణమవుతాయి, కాగా అసుర లక్షణాలు బంధంను కలుగజేస్తాయి. ఓ పాండు తనయ, నీవు దైవీ గుణాలతో జన్మించావు కనుక విచారించకు. భాష్యం. అర్జునుడు అసుర లక్షణాలతో జన్మించలేదని చెప్తూ శ్రీకృష్ణ భగవానుడు అతన్ని ప్రోత్సహించాడు. అతడు యుద్ధంలో పాల్గొనడం అసుర స్వభావం కాదు, ఎందుకంటే అతడు దాని మంచి చెడుల గురించి ఆలోచిస్తున్నాడు. భీష్మ ద్రోణుల వంటి పెద్దలను వధించాలా వద్దా అని అతడు విచారిస్తున్నాడు. అంటే కోపము, మిథ్యాహంకారము, పరుషత్వానికి లోనే అతడు పనిచేయడం లేదు. అందుకే అతడు అసురుగుణానికి చెందినవట్టి కాడు. క్షత్రియునికి అంటే యుద్ధ సంబంధమైన వ్యక్తికి శత్రు మీద బాణాలు వేయడం దైవీ గుణంగా భావించబడుతుంది. అటువంటి కర్తవ్యాన్ని విడిచిపెట్టడమే అసుర స్వభావం. అందుకే అర్జునుడు శోకించడానికి ఎటువంటి కారణం లేదు. వివిధ వర్ణాలకు సంబంధించిన నియమాలను పాటించేవాడు ఎవడైనా దివ్య స్థితిలోనే నెలకొని ఉంటాడు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీద్వైత గదాధర శ్రీవాసాది గౌరవకుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం లాస్ట్ వీక్ దైవీ సంపత్తి, ఆసురి సంపత్తి, సో దైవీ గుణాలన్నిటినీ కూడా మనం చదివాం అన్నమాట. సో అభయం, సత్వ సంశుద్ధి, అభయం నుంచి మొదలు పెట్టుకుని వినయం, ఈ మూడిట్లో, ఈ రెండింటి మధ్య అన్ని దైవీ గుణాలు కూర్చోబడ్డాయి అన్నమాట. సో ఇప్పుడు కానీ 16 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో దైవీ గుణాలు కృష్ణుడు చెప్పారు, 16 శ్లోకాల్లో అసురు గుణాలు చెప్పారు అన్నమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో దైవీ సంపత్తి ఉన్న వాళ్ళ కన్నా ఆసురి సంపత్తి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి అసురు గుణాల గురించి చాలా విస్తారంగా వివరించాడు. అదొకటి కాదు, 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఆల్రెడీ కృష్ణుడు దైవీ సంపత్తి గురించి ఆల్రెడీ చాలా వివరించి చెప్పాడు కాబట్టి ఇక్కడ క్లుప్తంగానే చెప్పాడు 3 శ్లోకాల్లో. కానీ ఆసురి గుణాల గురించి చాలా విస్తారంగా భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే డంబము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆసుర లక్షణాలు అన్నమాట. ఆసుర లక్షణాలు. సో డంబం అంటే హిపోక్రసీ అంటే మిథ్యాచారి అన్నమాట. సో
ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకపోయినా చాలా నేను అడ్వాన్స్ డివోటీ అని చెప్పుకోవడమే డంబం అనమాట. హిపోక్రసీ, అది అధర్మ కార్యాలు చేస్తున్నా సరే ధార్మికుడిగా చలామణి అవడమే డంబం అంటారు. డంబం. దర్పం అంటే విద్యా అభిమానము, విద్య జన్మైశ్వర్య శృతశ్రీభి, విద్య చాలా ధనం ఉన్నదని గర్వము, విద్య ఉన్నదని గర్వము, ఈ రెండు గర్వాలు ఎక్కువగా ఉంటే వాళ్ళని దర్పం అంటారు. తర్వాత అభిమానం అంటే భార్య పిల్లలు కుటుంబం పట్ల బాగా ఆసక్తి చూపించడమే అభిమానం అంటారు. అభిమానం. ఆ తర్వాత క్రోధం గురించి చాలా విస్తారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే క్రోధం ఉన్న వాళ్ళు ఏ విధమైనటువంటి యజ్ఞ కార్యాలు చేసినా, వ్రతాలు చేసినా, పూజలు చేసినా అవన్నీ కూడా నిష్ఫలం అయిపోతాయి. అందువల్ల మనం దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేస్తున్నప్పుడు మనం క్రోధం చూపించకూడదు అనమాట. కోపం చూపించకూడదు. కోపగించుకుంటే మరి ఇంకా ఆ వ్రతం చేసిన ఫలం మనకి దొరకదన్నమాట. సో అందువల్ల చాలా క్రోధం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చండాలుడు ఎవరు అంటే వ్యాసదేవుడు అదే అంటాడు, క్రోధుడే చండాలుడు అని వ్యాసదేవుడు అంటాడు అన్నమాట. సో పారుష్యం అంటే చాలా కఠిన హృదయాలు. పారుష్యం అంటే కఠిన హృదయం కలగడం అన్నమాట. అజ్ఞానం అంటే మంచి చెడు గురించి భేదం తెలియకపోవడమే అజ్ఞానం. మంచి ఏదో చెడు ఏదో తెలియకపోవడమే అజ్ఞానం అన్నమాట. సో ఆసురి సంపత్తి, సో ఇది రాక్షస సంపత్తి అన్నమాట. సో ఇది చాలా కొంతమందికి రాక్షస వృత్తి ఎందుకు వస్తుంది? రాక్షస వృత్తి ఎందుకు వస్తుంది అంటే పుట్టినప్పుడు అశుభ గడియల్లో పుట్టినప్పుడు ఈ అశుభ గ్రహాలు మోహరించినప్పుడు పుట్టితే అప్పుడు ఆసురీ లక్షణాలు సహజంగా. సో అందువల్ల సర్గేయాంతి పరంతప. సో పుట్టినప్పటి నుంచే ఆసురీ లక్షణాలతో పుడతాడు. కానీ అప్పుడు చిన్నప్పుడు మాత్రం చిన్న శరీరం ఉన్నప్పుడు అవి వ్యక్తం అవ్వవు. సో సమయం వచ్చినప్పుడు అవన్నీ వాళ్ళు వ్యక్తం చేస్తారు అనమాట. అప్పుడప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. మహారాజ్ అంగ కొడుకు వేణుడు అని చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలందరినీ కూడా నదిలో ముంచేసి చంపేసేవాడు. వాడు అంత క్రూరంగా ఉండేవాడు చిన్నప్పటి నుంచే. సో చిన్నప్పటి నుంచే మన తెలుగులో సామెత ఉంది కదా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. ఈ ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు ఆ అశుభ గడియల్లో పుట్టడం వల్ల ఆసురీ సంపత్తి వాళ్ళకి సహజంగా లభించేస్తుంది అన్నమాట. సో అందువల్ల ఈ సంస్కారాలు అవి చేసుకుని, గర్భధాన సంస్కారం ఇవన్నీ చేసుకుని సరైన గడియల్లో పుట్టాలని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలన్నమాట. సో ఈ అశుభ గడియల్లో, అసురు గడియల్లో పుట్టిన తర్వాత ఆ పిల్లలకి ఏం చేసినా మరి ఇంకా అసురీ లక్షణాలు పోవన్నమాట. సో అందువల్ల మొదటే చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిదన్నమాట. సో ఈ సందర్భంగా మీకు ఈ మహాభారతంలో మంచి కథ ఉన్నది. అక్కడ భాగవతంలో కూడా, నవమ స్కంద భాగవతంలో కూడా విస్తారంగా చెప్పబడింది. యయాతి దేవయాని. సో యయాతి దేవయాని కలుసుకునే ముందు శర్మిష్ఠ దేవయాని మధ్య చాలా భయంకరమైనటువంటి జగడం అవుతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్య. సో అప్పుడు శర్మిష్ఠ రాజపుత్రి కాబట్టి చాలా కోపం
తొందరగా వచ్చేస్తుంది ఆవిడికి. సో కోపం తొందరగా వచ్చేసి పరుషంగా, చాలా పౌరుషంగా మాట్లాడుతుంది. పరుషంగా మాట్లాడి దేవయానిని అవమానిస్తుంది. ఏమిటంటుందంటే, నేను రాజు కూతుర్ని, నువ్వు బ్రాహ్మణుడి కూతురివి, అది యాయవారి బ్రాహ్మణుడి కూతురివి. మా తండ్రి దగ్గర పూజలు పునస్కారాలు అవి చేసి, వ్రతాలు అవి చేసి, జ్యోతిష్యం ఏమీ చెప్పి, నువ్వు దక్షిణ మా రాజు, మా నాన్నగారు ఇచ్చిన దక్షిణతో బ్రతికే వాళ్ళు, కుక్కలు లాంటి వాళ్ళు, అలాగా ఇలాగా అని చాలా అవమానిస్తుంది అనమాట. సో అవమానిస్తూ, సో ఈ మన శాస్త్రంలో చెప్పబడింది. సో చాలా హృదయాన్ని కోమలంగా పెట్టుకుని మాట మంచి మృదువుగా ఉండాలి అని శాస్త్రంలో మనకి చెప్పబడింది. ఎందుకంటే జీవాగ్రే వసతి లక్ష్మి, జీవాగ్రే వసతి మాతృబాంధవాన్, జీవాగ్రే వసతి మృత్యు. మన నాలుక చివరి మీదే వసతి లక్ష్మి, లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంది ఉంటుంది, నివాసం ఉంటుంది. నాలుక చివరి మీదే మన బంధుత్వాలు, రిలేషన్స్ అవన్నీ నాలుక చివరి మీదే ఉంటాయి. మనం అప్పుడప్పుడు మన మృత్యు కూడా నాలుక చివరి మీదే. ఎవరినైనా గట్టిగా అవమానిస్తే మరి ఇంకా అంతే. సో చాలా పరుషంగా మాట్లాడకుండా, కోపంగా మాట్లాడకుండా మనం ఎంతో మృదుగా మాట్లాడే స్వభావం మనం అలవర్చుకోవాలి, ఎస్పెషల్లీ డివోటీస్. ఎందుకంటే మన ఈ సంవాదం మనం బాగా పరిశీలిస్తే, ఈ వృత్తాంతం బాగా పరిశీలిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, కొంత ఏదో అవమానించింది, పరుషంగా మాట్లాడడం వల్ల శర్మిష్ఠ రాజకుమారి అయిన దేవయానికి దాసిగా 1000 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. కొంచెం పరుషంగా మాట్లాడడం వల్ల ఎంత శిక్ష అనుభవించిందో చూడండి. అలాగే అప్పుడప్పుడు పెద్దవాళ్ళ మీద పరుషంగా మాట్లాడితే వాళ్ళు మనల్ని చంపేస్తారు కూడా. క్రోధులు, రాక్షసులు ఎదురుగుండా పరుషంగా మాట్లాడితే వాళ్ళు చంపేస్తారు కూడా. సో అందువల్ల మనం అప్పుడప్పుడు ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది పరుషంగా మాట్లాడడం వల్ల. అందువల్ల ఈ పరుషంగా మాట్లాడడం మనం వదిలిపెట్టేయాలి భక్తులకి. లిబీరియా అనే దేశంలో ఒక పెద్ద డిస్పాట్, చాలా భయంకరమైన రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు, రాజ్యం చేసేవాడు. మన భక్తురాలు ఒక ఆవిడ చాలా పరుషంగా డీమన్ అది అని అతనికి లెటర్ రాసింది. వాడికి ఎంత కోపం వచ్చిందంటే, వాళ్ళు సైనికులందరూ వచ్చేసి మందిరాన్ని అటాక్ చేసి భక్తులందరినీ చంపేస్తున్నారు. అంత ప్రమాదకరం అనమాట ఈ పరుషంగా మాట్లాడటం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత దేవయాని అంటుందన్నమాట. సో కోపం గురించి బాగా చెప్తుంది. శుక్రాచార్యుడు దేవయాని మధ్య సంవాదం అవుతుంది. మనం చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో దేవయాని తర్వాత నూతిలో పడేస్తుంది ఆవిడ్ని. ఆ తర్వాత యయాతి మహారాజు వచ్చి రక్షిస్తాడు. ఆ తర్వాత గ్రామం బయటే కూర్చుని, నగరం బయటే కూర్చుని పోయి స్ట్రైక్ చేస్తుంది, నేను ఈ నగరంలోకి ప్రవేశించను అని. అంటే అప్పుడు శుక్రాచార్యుడు పరిగెత్తుకు వస్తాడు. అంటాడు, ఇతరుల అపవాదాలను నిందలను ఓర్చుకునేవాడు సమస్త ప్రపంచమును జయించనని తెలుసుకున్నాను. ఉధృతంగా వచ్చిన క్రోధమును చెలరేగిన అశ్వం వలె నిగ్రహించిన వాడు మంచి అశ్వకుని వలె ఇంద్రియ నిగ్రహం కలవాడు. సో ఇతను శుక్రాచార్యుడు బోధిస్తున్నాడు అనమాట దేవయానికి. సో కోపం గురించి. అందువల్ల నేను లాస్ట్ వీక్ నేను చెప్పాను, అష్టాంగ ధర్మాల్లో ఒక అంగం ఏంటంటే క్షమ, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభత్వం అని నేను చెప్పాను 4. సో ఈ క్షమించే హృదయం ఉండాలన్నమాట. లేకపోతే అశ్వను అణజాలక పగ్గములపై ఉరిగిన వాణి వలె ఇంద్రియాలు నిగ్రహించజాలక వానికి లోబడిన వాడు నశించును.
ఉధృతమైన క్రోధమును అక్రోధం చేత సర్పము జీర్ణించిన కుబుసమును విడిచిపెట్టినట్లే క్రోధమును ఓర్పు చేత విడిచిన వాడే పురుషుడు అనబడును. ఈ పాములు మా పాత శరీరాలని విడిచిపెట్టి కొత్త శరీరాలని స్వీకరిస్తుంది. అలాగే మనం కూడా కోపాన్ని విడిచిపెట్టి శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. అప్పుడే అతడు పురుషుడు అవబడతాడు అనమాట. సో శుక్రాచార్యుడు అంటాడు, ప్రతి మాసం నందు అదుపు లేకుండా యజ్ఞములు 100 సంవత్సరాలు చేసిన వానికంటే ఎవరి ఎడలా కోపగించని వాడు అధికుడు. సో ఎవరైతే క్రోధాన్ని జయిస్తాడో వాడు 100 యజ్ఞాలు చేసిన వాడి కన్నా గొప్పవాడని అంటున్నాడు శుక్రాచార్యుడు అనమాట. సో ఎవరి ఎడలా కోపగించిన వాడు అధికుడు. వృద్ధుడు చేసిన దాన యజ్ఞ తపస్సులు నిష్ఫలమగును. సో ఆల్రెడీ చెప్పాను, ఇక్కడి నుంచే నేను చెప్పాను. సో కోపిష్టి వాడు చేసిన దాన ధర్మాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా నిష్ఫలం అయిపోతాయి అన్నమాట. సో క్రోధవశమైనప్పుడు క్రోధవశమైన వాడు ఎప్పుడు పవిత్రుడు కాడు. తపస్సు అవి కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో అతడు యజ్ఞానుష్ఠానం కూడా చేయజాలడు వాడు. సో క్రోధి కర్మరహస్యమును నెరుగచాలడు. సో అతనిని ఇహలోక పరలోకము రెండును సుఖకరములు కాక అతడు నశించును. సో క్రుద్ధుని యొక్క పుత్ర భృత్య మిత్రులు భార్య ధర్మము సత్యము ఇవన్నీ నశించి అతనిని విడిచిపోవటం నిశ్చయము. సో ఎవరైతే చాలా కోపిష్ఠుడు అయి ఉంటాడో వాడిని భార్య బంధువులు అందరూ కూడా విడిచిపెట్టి ఏకాకిం చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో అజ్ఞానులైన బాలబాలికులు అవివేకులు చేసిన వైరమును ప్రాజ్ఞులు అనుకరించకూడదు, ఎందుకనగా అల్పవయస్సులు. సో తర్వాత దేవయాని అంటుంది, శర్మిష్ట చాలా అతి ఘోర భాషల ఆడింది, బాగా పరుషంగా మాట్లాడింది. ఆ మాటలు అగ్నిని చిలుకువాడు అరణిని మదించినట్లు నా హృదయంను మదించుచున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది అంటుంది, బాణాలతో వేసిన గాయాలు మిగతా అస్త్రాలతో వేసిన గాయాలు అన్ని కూడా మలం వేస్తే తగ్గిపోతాయి, కానీ ఈ పరుష వాక్యాలు అనే బాణాలతో హృదయం ఛేదించబడినప్పుడు జీవితాంతం కూడా అవి బాధను కలిగిస్తాయి, పీడను కలిగిస్తాయి అని పరుష వాక్యాల గురించి అందువల్ల పరుష వాక్యాలు మాట్లాడకూడదు అని దేవ్యాని అంటుందన్నమాట. సో ఇది చాలా మంచి విషయం అన్నమాట. సో మన జన్మేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. అప్పుడు అతని లక్ష్యం ఏమిటంటే అతన్ని తండ్రిని చంపిన తక్షకుడిని యజ్ఞంలో వేసి అగ్నిజాల్లో వేసి చంపేయడం అనమాట. కానీ ఇంద్రుడు సింహాసనం చుట్టుకుని అక్కడ ఇంద్రుడి రక్షలో ఉన్నది. అంటే అప్పుడు బ్రాహ్మణులు అడుగుతారనమాట. బ్రాహ్మణులు అడిగి ఏం చేయమంటారు, ఇంద్రుడు సింహాసనం చుట్టుకుని ఇంద్రుడి రక్షణలో ఉన్నాడు వాడు తక్షకుడు, ఎలాగా అంటే జన్మేజయ మహారాజుకి చాలా క్రోధంతో ఉండి ప్రతీకారం చేయడానికి ఇంద్రుడితో సహా తక్షకుడిని అగ్నిలో పారేయండి అని అంటాడు అనమాట. అప్పుడు జరత్కారు ఈ ఇద్దరికి పుట్టిన బిడ్డడే ఆస్తికుడు అనమాట. సో ఈ ఆడ జరత్కారు ఈ నాగులు వంశం చెందిందనమాట. సో వాళ్ళిద్దరి కొడుకే ఆస్తికుడు అనమాట. సో ఈ ఆస్తికుడు వచ్చి ఎంతో మృదువుగా మాట్లాడి మా జన్మేజయ మహారాజ్ని ఎన్నో రకాలుగా ప్రశంసిస్తాడు. అతని గుణాలన్నిటిగా గానం చేస్తాడు. అతని మాట తీరుకి అతను చేసిన మంచి సంభాషణలకి జన్మేజయ మహారాజు ముగ్ధుడైపోయి వెంటనే అడుగుతాడు అనమాట, నీకేం కోరిక కావాలి అని. అంటే బ్రాహ్మణులు అంటారు, ఇటువంటి సమయంలో తక్షకుడు చనిపోక ముందు అగ్నిజాల్లో వేయబడక ముందు ఎవరిని కూడా ఎటువంటి కోరికలు కోరాలని ఇస్తానని
మీరు దానం ఇస్తారని మీరు హామీ ఇవ్వకండి, ప్రతిజ్ఞ చేయకండి, ఎందుకంటే ప్రమాదం అని. అంటే కానీ ఆస్తికుడు మాట్లాడిన మాటలకి ఎంతో మంచి అభిప్రాయం కలిగి మంచి ముగ్ధుడైపోయి చాలా అభిమానంతో అడుగుతాడు అనమాట ఆస్తికుడిని, ఏం పర్వాలేదు, నీకేం కావాలో కోరుకో అని. అంటే అప్పుడు ఆస్తికుడు అంటాడు, ఈ యజ్ఞాన్ని ఇక్కడే ఆఫ్ చేసేయాలి. సో దీని పట్ల మనకి ఏమిటి అర్థం అవుతుందంటే బాగా మృదువుగా మాట్లాడడం వల్ల ఆస్తికుడు వాళ్ళ వంశజులందరినీ కూడా పూరా వంశానంతటినీ కూడా కాపాడుకున్నాడు, మంచి మాటలు మాట్లాడి, మృదువుగా మాట్లాడి. అలాగా మనం ప్రతి చోట ఎక్కడ భక్తులు ఎప్పుడైనా అప్పుడప్పుడు విమానాల్లో ప్రయాణించినప్పుడు, ఇక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా కోపంగా ఎయిర్ హోస్టెస్ తో ఇక్కడ అక్కడ మాట్లాడితే మంచి దురభిప్రాయం కలుగుతుంది, మరి ఇస్కాన్ డివోటీస్ ఇలాగా దుష్ప్రవర్తన చేశారు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మన కోసమే చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే రాక్షసులైన వాళ్ళు, ఈ రాక్షస ప్రవృత్తి ఉన్నవాళ్ళు వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో చెప్పామనుకోండి, ఈ రాక్షస ప్రవృత్తులు మానేసి భక్తుడైపోని వాళ్ళకి చాలా కోపం వస్తుంది. హిరణ్యకశిపు ప్రహ్లాద్ మహారాజ్ అతను అదే అంటాడు. క్రోధాన్ని విడిచిపెట్టి మనస్సుని కంట్రోల్ చేయి, మనందరికీ కూడా మనస్సే అతిపెద్ద శత్రువు అని, ఎందుకు నువ్వు ఇంత కోపగిస్తున్నావు అని అంటే వాడికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ప్రభుపాద అదే అంటారు, రాక్షసులకి మూర్ఖులకి ఉపదేశం ఇస్తే వాళ్ళ కోపం మరింత పెరిగిపోతుంది. ఎలాగే అంటే పాములకి పాలు పోయడం వల్ల వాళ్ళ విషం మరింత ఎక్కువైపోతుంది. అలాగే మనకి మూర్ఖులకి రాక్షసులకి మంచి ఉపదేశం ఇస్తే వాళ్ళ క్రోధం పెరిగిపోతుందని ప్రభుపాద్ కోట్ చేస్తారు, చాణక్య పండితులు. అలాగే మనం ఈ రాక్షసుల దగ్గరికి వెళ్ళి డంబం, దర్పం, అభిమానం, క్రోధం, పారుష్యం ఇవన్నీ ఉండకూడదు అని చెప్తే దుర్యోధనుడికి మైత్రేయ ముని వెళ్ళి మంచి ఉపదేశం ఇస్తాడు అనమాట. ఎందుకంటే ఋషులకి వాళ్ళకి ధర్మం ఏంటంటే ఎవరు విన్నా వినకపోయినా వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించాలి. ఎందుకంటే ఋషి ఎప్పుడైతే ఎవరిని కలిసినా సరే మంచి ఉపదేశం ఇవ్వాలి. సో ఒకసారి మైత్రేయ ముని దుర్యోధనుడికి ఉపదేశం ఇవ్వడానికి వచ్చాడనమాట. అవన్నీ అతను చెప్తాడు అతనికి, ఈర్ష్య అసూయలు అవి వదిలిపెట్టే మీ అన్న యుధిష్ఠిరుడు చాలా మంచివాడు, ఇది అది యుద్ధం చేయకు, ఇది అది అని ఎంతో ఉపదేశాలు ఇస్తాడు. సో ఒక శ్రీవైష్ణుడు అంటాడు, ఈ ప్రపంచంలో దుర్యోధనుడికి ఇచ్చిన ఎంత ఉపదేశం ఎంతమంది ఇచ్చారో వాడికి దుర్యోధనుడు ఎన్ని రకాలైన మంచి ఉపదేశాలు ఇచ్చాడు ప్రతి వాళ్ళు. భీష్ముడు, విదురుడు, అశ్వత్థామ, మాతా గాంధారి, ఋషులు, మునులు, వేదవ్యాసుడు, మైత్రేయుని, వీళ్ళందరూ కూడా వచ్చి దుర్యోధనుడికి ఉపదేశం ఇస్తారు. సో అలాగే రాక్షస రావణుడికి కూడా ఈ ఇద్దరికి లభించిన ఉపదేశాలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి కూడా దొరకలేదు అంత. కానీ వాళ్ళలో ఏ విధమైనటువంటి వాళ్ళ మీద ఏ విధమైన ప్రభావం లేదు. మాల్యవాన్ వెళ్ళి చెప్తాడు అతనికి, రావణాసురుడు అంటాడు, నన్ను 1000 ముక్కలు చేసేయి కానీ సీతని మళ్ళీ రాముడికి దగ్గరికి ఇవ్వను అని చెప్పిస్తాడు. కొడుకు చచ్చిపోతాడు, కుంభకర్ణుడు ఉపదేశం ఇస్తాడు, చచ్చిపోయే ముందు ఇంద్రజిత్తు కూడా వచ్చి ఉపదేశం ఇస్తాడు. కానీ వాడికి బుర్రకెక్కలేదు, చెవుల్లో సీసం పోసుకున్నాడు. ఈ రాక్షసులందరికీ కూడా చెవుల్లో సీసాలు పోసుకుని ఉంటారు అనమాట. సో వాళ్ళకి చెవికి ఎక్కదు అనమాట. కానీ కృష్ణుడు ఇవన్నీ రాక్షస గుణాలు ఎందుకు చెప్తున్నాడంటే మనలాంటి వాళ్ళకి, మనకి నేను చాలాసార్లు చెప్పాను, సత్యుగంలో రాక్షసులు దేవతలు
వివిధమైనటువంటి లోకాల్లో నివసించేవారు. రాక్షస లోకంలో వాళ్ళు, దేవలోకంలో వాళ్ళు. త్రేతాయుగంలో ఒకే భూమి మీద రావణాసురుడు, రాముడు ఒకే భూమి మీద. వాడు రావణాసురుడు లంకలో నివసించేవాడు, రాముడు అయోధ్యలో నివసించేవాడు. ఒకే భూమి మీద వాళ్ళు నివసించడం మొదలు పెట్టారు. రాక్షసులు, అసురులు, దేవతలు, భక్తులు, అసురులు. ఆ తర్వాత ద్వాపర యుగంలో ఒకే ఫ్యామిలీలో నివసించడం మొదలు పెట్టారు. ఈ కురువంశంలో దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా అసురులు, యుధిష్ఠిర మహారాజు వాళ్ళందరూ కూడా సురులు. ఇవన్నీ. ఆ తర్వాత కలియుగంలో మన శరీరంలోనే ఇద్దరు ఉంటారు. అందువల్ల చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, ప్రభు ఇతను 25 సంవత్సరాల నుంచి భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ అతనికి కోపం పోలేదు, చాలా విసుకుంటూ ఉంటాడు ఎప్పుడు అని వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. సో అప్పుడప్పుడు వాళ్ళే చెప్తుంటారు, అతను మంచి భక్తుడండి, నేను బయట నుంచి వచ్చినప్పుడు చాలా నన్ను బాగా టేక్ కేర్ చేసుకునేవాడు, చాలా మంచిగా ప్రసాదం అది తినిపించేవాడు, ఎంతో ఉపదేశం ఇచ్చేవాడు అని అది కూడా చెప్తారు. ఎందుకంటే మన శరీరంలో మనలాంటి వాళ్ళకి ఈ 16 అధ్యాయం, ఈ శరీరంలోనే రాక్షస ప్రవృత్తి, దేవతా ప్రవృత్తి రెండు మన శరీరంలోనే నివసిస్తున్నాయి. అందువల్ల చైతన్య మహాప్రభు ఉద్దేశం ఏమిటంటే ఈ రాక్షస ప్రవృత్తిని చంపడమే మన చైతన్య మహాప్రభు ఒక ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే మన శరీరంలో రెండు నివసిస్తున్నాయి, రాక్షస ప్రవృత్తి, దైవ ప్రవృత్తి. అందువల్ల ఈ 16వ అధ్యాయం మన కోసం. ఎందుకంటే దైవీ సంపత్తి లేకుండా కృష్ణుడిని పొందలేము, కృష్ణుడు లేకుండా దైవీ సంపత్తి రాదు. ఇది మంచి చిక్కండి. దైవీ సంపత్తి ఎలా కావాలి? కృష్ణుడు. దైవీ సంపత్తి లేకుండా కృష్ణుడిని పొందలేము, కృష్ణుడు లేకుండా దైవీ సంపత్తి మనకు రాదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఒక శ్రీవైష్ణవుడు అంటాడు, కృష్ణుడు అన్ని సర్వగుణ సంపన్నుడు, అన్ని మంచి లక్షణాలు 64 మంచి లక్షణాలు ఉన్నవాడు. అటువంటి దివ్య మంగళమూర్తిని సదా ధ్యానించడం వల్ల మనం అతనిలో ఉన్న గుణాలన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి. సో కృష్ణుడు మనకి రెంట్ మీద ఇచ్చేస్తాడు అతని గుణాలన్నీ కూడా, అతను ఎప్పుడు కూడా స్మరించినప్పుడు. సో మొట్టమొదట్లో మన చెడు గుణాలన్నీ కూడా కృష్ణుడిని స్మరించడం వల్ల మనకి చెడు గుణాలు ఒకటి మెల్లిమెల్లిగా పోతూ ఉంటాయి. ఆ తర్వాత జాగ్రత్తగా మనం కృషించి ప్రయత్నించి మనలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా పోగొట్టుకోవాలి. అదే కానీ అందరూ అంటూ ఉంటారు కదా, పుట్టుకతో వచ్చిన స్వభావం పుడకలతో పోతుంది అని. కానీ అది కర్మిష్ఠులకి అన్నమాట. కానీ భక్తులకి మాత్రం కృష్ణుడిని శరణు పొందడం వల్ల మన స్వభావాన్ని మనం మార్చుకోవచ్చు. సో అదే అంటారనమాట, సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిం జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యసి. సో జ్ఞానుడైన వాడు కూడా అతని స్వభావం ప్రకారంగానే వ్యవహరిస్తాడు. అందువల్ల నిగ్రహం కిం కరిష్యసి, ప్రతిబంధాలు పెట్టడం వల్ల లాభం ఏమిటి, అతని కంట్రోల్ చేయడం వల్ల లాభం ఏమిటి. అందుకనే ప్రతి వాళ్ళు కూడా స్వభావం ప్రకారంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ విశ్వనాథ చక్రవర్తి అంటారు, కొంతవరకు జ్ఞానం కర్మయోగం వల్ల కొంతవరకు స్వభావాన్ని మార్చొచ్చు, కానీ అతి నికృష్టమైనటువంటి స్వభావాన్ని కూడా భక్తి మార్గం ద్వారా మార్చుకోవచ్చు అని విశ్వనాథ చక్రవర్తి తీర్పిస్తాడు అన్నమాట. సో అందువల్ల ఈ శ్లోకం కరెక్టే, కానీ విశ్వనాథ చక్రవర్తి అంటారు ఇది జనరల్ పబ్లిక్ కి వర్తిస్తుంది, సాధారణ జనులకి వర్తిస్తుంది. కానీ భక్తులు మాత్రం బాగా కృషి చేసి భక్తి చేసుకుని కృష్ణుడిని ఎప్పుడు స్మరించడం వల్ల ఈ అసురు ప్రవృత్తులన్నీ కూడా కృష్ణుడిలో ఉన్న మంచి గుణాలన్నీ కూడా మనలో వచ్చేస్తాయని విశ్వనాథ చక్రవర్తి చెప్తారనమాట.
సో అందువల్ల మనం ఈ ఈ ఈ అధ్యాయం బాగా చదువుకుని అసురుడి లక్షణాలు ఏమిటో, దైవీ లక్షణాలు, దేవతా లక్షణాలు ఏమిటో బాగా క్షుణ్ణంగా తెలుసుకుని మనం అప్పుడప్పుడు అసురులా ప్రవర్తించినప్పుడు పశ్చాత్తాపడి మనం మన స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. కానీ చాలా మంది అంటుంటారు, నేను అలాగే ఉంటాను ప్రభు, నేను ఏం చేస్తాను, పుట్టుకతో వచ్చిన స్వభావం ఏం చేస్తాను అని వాళ్ళు సమర్థించుకుంటారు. కానీ ఎంతవరకు మన ఆసురు లక్షణాలు మనలో ఉంటాయో అంతవరకు మనం కృష్ణుణ్ణి పొందలేము. అందువల్ల భక్తుల సంస్థలు కూడా రాశారన్నమాట, ఎవరైతే క్రోధము శోకము బాగా చూపిస్తారో వాళ్ళకి కృష్ణుడు ఎప్పుడు దొరకడు. సో తర్వాత క్రోధం ఉండడం వల్ల కృష్ణుడు ఎందుకు దొరకడు క్లాస్ లో లాస్ట్ లో మీరు కొంతమంది చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. సో ఇవన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఈ శ్లోకాలన్నిట్లో కూడా కృష్ణుడు చెప్తున్నాడు ఒక్కొక్కటి. సో మనకి ఇవన్నీ కూడా మనం ఈ కలియుగంలో అందరిలోనూ మనం చూస్తూ ఉంటాము. సో కలియుగంలో అందరిలోని మనం చూస్తుంటాం. ఇదేంటంటే అసత్యం అప్రతిష్టం ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసుర నా శౌచం నా పిచాచారు నా సత్యం తేషు విద్యతే. అసురు స్వభావాలకి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. శుచిత్వం గాని సదాచారం గాని సత్యం గాని వారిలో కనపడదు అనమాట. సో ప్రభుపాద్ ఎక్కువ చెప్తుంటారు క్లీన్లీనెస్. మన ఓం అపవిత్రోవా పవిత్రోవా సర్వావస్థగతోపివ యస్మరే పుండరీకాక్షం సా బాహ్యంతర శుచి. ఈ శ్లోకం అంతమందికి అందరికీ తెలుసా? లేదండి, తెలీదండి. ఎవరు ఏం నేర్చుకున్నారండి బాబు మీరు? ఓం అపవిత్రోవా పవిత్రోవా సర్వావస్థగతోపివ యస్మరే పుండరీకాక్షం సా బాహ్యంతర శుచి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. ఈ సూర్యుడు అతని వేడి కిరణాలతో ఈ బురదనంతటిని కూడా ఎండబెట్టేసి ఎలాగా బాగా శుభ్రం చేస్తాడు, అలాగే పుండరీకాక్షుడు మన హృదయంలో ఉన్న చెడ్డ గుణాలనే బురదని అతను ఎండబెట్టేసి మంచి లక్షణాలు ఇస్తాడు అని దీన్ని ఒక కామెంట్. సో ఈ పుండరీకాక్షుడు అంటే మన సూర్యమండలంలో ఉన్న విష్ణు ఒక పేరు అనమాట పుండరీకాక్షుడు. సో ఓం అపవిత్రోవ పవిత్రోవ సర్వాస్తగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యంతర శుచి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. ఈ కృష్ణ పవిత్రంగా ఉన్న అపవిత్రంగా ఉన్న ఓం అపవిత్రో పవిత్రోవ సర్వావస్థగతోపివ అన్ని స్థితుల్లోని కూడా యస్మరేత్ పుండరీకాక్షం ఎవరైతే పుండరీకాక్షుణ్ణి స్మరిస్తారో సా బాహ్యంతర శుచి. బాహ్యం అంటే మన శరీరం శుద్ధంగా పెట్టుకోవాలి, మన పరిసరాల్ని కూడా బాగా శుభ్రం పెట్టుకోవాలన్నమాట. అది బాహ్యాంతరం. అంతర్శుచి అంటే మనస్సు బుద్ధి అహంకారాన్ని కూడా శుభ్రంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది. సో ప్రభుపాద చెప్తారు, ధ్యానం చేయడం వల్ల, స్మరణ చేయడం వల్ల, శ్రవణం చేయడం వల్ల, హరికీర్తన చేయడం వల్ల అంతరంగ శుద్ధి ఏర్పడుతుంది అనమాట. సో స్నానం చేయడం వల్ల బ్రాహ్మణుడైన వాడికి మినిమం 3 సార్లు స్నానం చేయాలి ప్రతిరోజు. ఎంతో శుభ్రంగా శుభ్రమైనటువంటి వస్త్రాల్ని ఎప్పుడు కూడా ధరించాలి. నిన్న కట్టిన వస్త్రాలు మళ్ళీ ఈ రోజు కట్టుకోకూడదు అనమాట. సో ఈ భక్తులకి ఎంతవరకు వీలైతే అంత ఈ జీన్ ప్యాంట్స్ వగేరా వేసుకోవడం మానేయాలి. ఎందుకంటే జీన్ ప్యాంట్స్ అంటే 1-2 నెలలు అలాగా ఉతకరు. టాయిలెట్ కి అదే ఆ ప్యాంట్ లోనే వెళ్తారు, అన్ని పడుకోవడం ఆ ప్యాంట్ లోనే అవసరాలు వేసుకుని. సో చాలా అశుభ్రతకి లక్షణం జీన్ ప్యాంట్స్.
సో సో జీన్ ప్యాంట్ వేసుకోవడం, షర్ట్ చేంజ్ ప్రతిరోజు షర్ట్ చేంజ్ చేసుకోవడం, ఇది యూనో. సో ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండకపోతే కృష్ణుడు దొరకడు మనకి. అందువల్ల సత్యం. సత్యం అంటే తెలుసా? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు పరమపూర్ణ పురుషోత్తముడు అని తెలుసుకోవడం, జీవుడు అతని నిత్య దాసి అని తెలుసుకోవడం. వెరీ గుడ్, గుర్తుంచుకోవడం. సో మరో అర్థం చెప్తాను సత్యం. నేను లాస్ట్ ఐ థింక్ కొన్ని సత్యం, సత్ అంటే ఆత్మ, తి అంటే ప్రకృతి, ఎం అంటే కృష్ణుడు, పురుషోత్తముడు. సో సత్యం అంటే కృష్ణుడు ఈ ఆత్మని ప్రకృతిని కూడా రెండింటిని కంట్రోల్ చేసేవాడు అన్నమాట. సో ఈ సత్యం. సో సత్యం మహాభారతంలో రాసిందనమాట. గోవిందుడే సత్యమే, గోవిందుడు గోవిందుడే సత్యము, పరమ సత్యము. గోవిందుడు పరమ సత్యం కన్నా సత్యం అని ఒక రాస్తాడు అన్నమాట. సో అందువల్ల ప్రభుపాద చెప్తారు, ఎవరైతే అసత్యం పలుకుతారో, ఎవరైతే మిథ్యాచారం చేస్తారో వాళ్ళకి కృష్ణుడు ఎన్నటికీ దొరకడు అని ప్రభుపాద జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఎవరైతే బాగా అబద్ధాలు చెప్తారో, మిథ్యాచారం చేస్తారో వాళ్ళకి కృష్ణుడు ఎన్నటికీ దొరకడు అని ప్రభుపాద చెప్పిస్తారు పదస్థం భాగవతంలో. సో అందువల్ల భీష్మదేవుడు అంటాడు, చాలా మంచి గుణాలన్నీ వర్ణించి ఈ సత్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే సత్యాన్ని పాటిస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారని అతను చెప్తాడు. సో అందువల్ల నేను అష్టాంగ ధర్మాల్లో రెండో సెట్ ఏంటి, ఫస్ట్ ఏంటంటే సత్యం అనమాట. సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలవత్వం, ఈ 4 కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయని మనం చెప్పుకున్నాం అనమాట. సో ఈ సత్యం ఇది చాలా ఇంపార్టెంట్. సో నా సత్యం. సో కానీ అసురులకి మాత్రం ఈ ప్రవృత్తి నివృత్తి, ప్రవృత్తి అంటే ఏం చెయ్యాలో తెలియడం, యుక్తంగా పనిచేయడం. సో నివృత్తి అంటే అనుచితంగా పని చేయకపోవడం. సో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో వాళ్ళకి తెలియదు. జనన విదురాసుర, దెన్ అసుర. నా శౌచం ఉండదు వాళ్ళకి. సదాచారం, సదాచారం అంటే సదాచారం అంటే అనాచారం అంటే సదాచారం, అనాచారం. సో సదాచారం అంటే ఈ 4 నియమాలు పాటించడం సదాచారం. వైష్ణవ ఎటికెట్ అన్నమాట. సో ఈ వైష్ణవ ఎటికెట్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. అసత్యం అప్రతిష్టం చే జగదాహుర్ అనీశ్వరం, అపరస్పర సంభూతం కిమన్యేత్ కామహైతుకం. సో వాళ్ళందరూ ఈ సైంటిస్టులు అందరూ అంటారు అన్నమాట. వాళ్ళది మనం అంటాం, భగవంతుడు లేకుండా మన దృష్టిలో ఏది కూడా మన సృష్టించబడకుండా ఏ వస్తువు మనకి కనబడదు. కానీ ప్రభుపాద అదే అంటారు, ఈ రేడియోలు, మైక్రోఫోన్లు వీళ్ళన్నీ కూడా ఇన్వెంట్ చేసి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ తీసుకుంటారు. కానీ వాళ్ళు అంటారు ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించలేదు అని. మనకి ఏది కూడా, ఏ వస్తువు కూడా ఎవడో ఒకటి తయారు చేస్తేనే మనకి ఏదైనా వస్తువు మనకి దొరుకుతుంది. కానీ వాళ్ళు అంటారు ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించలేదు అని. ఈ కంప్యూటర్ ఎంత మెమరీ ఉందో దానికన్నా కొన్ని కోట్ల రెట్లు మెమరీ మన బ్రెయిన్ లో ఉంది. సో ఈ కంప్యూటర్ తయారు చేయడానికి వాళ్ళకి, ఇప్పుడు లేటెస్ట్ కంప్యూటర్ తయారు చేయడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి మొట్టమొదటి కంప్యూటరే పెద్ద రూమ్ అంతా ఉండేదంట. అంత పెద్ద కంప్యూటర్ అది ఫస్ట్.
తర్వాత ఇప్పుడు మళ్ళీ మొబైల్ ఫోన్ లోకి వచ్చింది. ఇప్పుడు మైక్రో చిప్ ఏదో అంటారు. ఎంతో బుద్ధి ఉపయోగించి వాళ్ళు తయారు చేస్తారు. కానీ మన బ్రెయిన్ తయారు చేయడానికి ఎవరు తయారు చేయలేదు, అలాగే ఆటోమేటిక్గా వచ్చిందంటారు. జగదాహుర్ అనీశ్వరం, ఎవడు దేవుడు లేడు, ఏమీ లేదు. ఈ ప్రపంచం ఎలా వచ్చిందంటే కామహేతుకం. యూనో పురుషుడు స్త్రీ వల్ల మధ్య కామం ఉండడం వల్ల ఈ ప్రపంచం సృష్టి అది జరిగింది. నేతో అసత్యం, ఈ ప్రపంచం అసత్యం అంటారు. అసత్యం అంటే ఈ ప్రపంచం లేదు. ప్రభుపాద రాస్తారు, ఈ ప్రపంచం లేదు అంటూనే ఈ కర్మిష్లందరూ కూడా ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తారు. సో ప్రపంచం లేదైపోతే ఎందుకు ఇంత తపన పడటం, ఎందుకు బీచ్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడం ఎందుకు, టూర్ మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయడం ఎందుకు? ఈ అసత్యం కదా. కానీ లేదు, వాళ్ళు చేసుకున్న పనులన్నీ సత్యాలు, కానీ భగవంతుడు మాత్రం అసత్యం. అపరస్పర సంభూతం హిమనేన కామహేతుకం. సో దీని మీద ఎంతో విస్తారంగా పొరపాట్లు ఉన్నాయి. కానీ ప్రభుపాద చెప్పారనమాట, ఇటువంటి అసుర దృష్టి పెట్టుకుని నష్టాత్మన అల్పబుద్ధయ, వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. ఆత్మని కోల్పోవడం అంటే ఆత్మ ఆత్మ అంటే నిత్యం కదా. కానీ ఆత్మని నష్టాత్మన అంటే ఎవరైతే మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించారో వాళ్ళని నష్టాత్మని అంటారని ప్రభుపాద చెప్తారనమాట. సో మన ఎవరైతే నష్టాత్ములు, ఆత్మహూన అంటారు. ఆత్మహూన అంటే ఆత్మ నిత్య వస్తువు కాదు, నిత్య వస్తువు కదా, దాన్ని నాశనం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఆత్మహూన మీన్స్ ఆత్మహత్య. ఆత్మహత్య అంటే కృష్ణుడిని తెలుసుకోకుండా ఎవరైతే ఈ జీవితాన్ని నడుపుతారో వాళ్ళు ఆత్మహూనులని అర్థం చేసుకోవాలి. సో అది అటువంటి వాళ్ళు కామమాశ్రిత్య దుష్కూరం డంబమాన మదాన్విత. సో వాళ్ళు ఈ కామాన్ని ఆశ్రయించి ఈ డంబమాన వీళ్ళ గర్వంతో దుష్కూరం, వాళ్ళ కామం ఎప్పుడు తనివి తీరదనమాట. గర్వంతో మిథ్యాహంకారంతో అహంభావంతో లగ్నమై వాళ్ళు ఈ అశాశ్వతమైన దానికే ఆకర్షితులై సర్వదా అపవిత్ర కర్మల్ని చేపడతారు. సో ప్రభుపాద చెప్తారనమాట, ఈ క్షయాయ జగత హిత, ఈ కలియుగంలో 100 సంవత్సరాలు జీవించాలి, కానీ ఆయుష్ తగ్గిపోయింది. అలాగే రోగాలు రష్లు వచ్చి చనిపోతుంటారు. దాని మీద వీళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేసి వాళ్ళు మృత్యుని ఫాస్టింగ్ చేశారని, చాలా స్పీడ్ గా మృత్యు వచ్చేలాగా ప్రయత్నించారు అని ప్రభుపాద. ఈ న్యూక్లియర్ బాంబ్ ఏంటంటే అసురీ ప్రవృత్తి అన్నమాట. ఎంతో డేంజర్. ఎవరో ఈ స్విచ్ ఆన్ చేసేస్తే ఎవడైనా కోపం వచ్చి ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, అంత డేంజర్ అనమాట. కానీ ప్రభుపాద చెప్పారనమాట. సో ప్రభుపాద ఎప్పుడు అంటూ ఉంటారు, ఈ అమెరికా దగ్గర కొన్ని వేల అణుబాంబులు ఉన్నాయి, రష్యా దగ్గర కూడా ఉన్నాయి, తర్వాత ఇండియా దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి. సో ప్రభుపాద చెప్పారు, మనం ఇన్ని బాంబులు తయారు చేస్తున్నారు, ఏదో ఒక రోజు వీళ్ళు వాడక తప్పదు కదా. అటువంటి అప్పుడు ఈ ప్రపంచం ఇప్పుడు 50 సంవత్సరాలు 70, 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా హిరోషిమా నాగసాకి ప్రజలు ఇప్పటికీ కూడా వాళ్ళు ఎన్నో రకాలైన రోగాలతో వాళ్ళు చాలా దుఃఖపడుతూ ఉంటారు. చాలా చోట్ల ఈ చెర్నోబిల్ ఇక్కడ అక్కడ ఈ న్యూక్లియర్ యురేనియం లీకేజ్ వల్ల ఎన్నో రకాలైనటువంటి చాలా రోగాలతో వాళ్ళు దుఃఖాలను అనుభవిస్తున్నారు. సో కానీ ప్రభుపాద్ చెప్పారన్నమాట. సో ఒక శిష్యుడు అడిగాడు ప్రభుపాద్ని, కలియుగాంతం వరకు వీళ్ళందరూ కూడా ఈ అణుబాంబులు ఉపయోగించి కంప్లీట్ గా నాశనం చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు అంటే, మరి ఎలాగా సత్యుగంలో మంచి వాతావరణం ఎలాగా అంటే ప్రభుపాద్ చెప్పారు, దేవతలు వచ్చి ఒక అర్ధ గంటలో మొత్తం ఎన్విరాన్మెంట్ అంతటిని క్లీన్ చేసేస్తారండి. ఎందుకంటే కంటామినేట్ అయిపోతుంది కదా యురేనియం అది న్యూక్లియర్ బాంబ్ వల్ల ఈ పరిసరాలని కానీ దేవతలు వచ్చి శుభ్రం చేసేస్తారు కలియుగ అంతంలో. ఇవన్నీ వీళ్ళందరూ వాడుకుంటారు అప్పటి వరకు.
అందువల్ల సో చింత భయము, చింత అపరిమేయం, ఎప్పుడు కూడా వీళ్ళు చింతాగ్రస్తులే ఉంటారు కలియుగంలో. ప్రభుపాద చెప్పారు అన్నమాట. కలియుగంలో వాసులందరూ కూడా ఎప్పుడు కూడా చింతాగ్రస్తులే ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒకే లక్ష్యం కామోపభోగ పరమం. సో ఈ తీవ్రమైనటువంటి కామాలని సంతృప్తి పరచుకోవడానికి ఈహంతే కామభోగార్థం అన్యాయన అర్థ సంచయం, అన్యాయంగా డబ్బు సంపాదిస్తారు. మనం చూస్తున్నాం కదా, ఈ పొలిటీషియన్స్ అందరి దగ్గరగా కొన్ని వేల కోట్లు స్విస్ బ్యాంక్ లో పడి ఉంటాయి. వాళ్ళు ఆ డబ్బుని వాడుకోవడానికి కూడా పెద్దగా వీలవదు వాళ్ళకి, కానీ నా దగ్గర ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయని ఆనందమే. ఈ ఏదో రిపోర్ట్ ఫేస్బుక్ లో చదువుతున్నాను, అక్షయ్ కుమార్ కి జుహులో ఒక బిల్డింగ్, అంధేరిలో 4 ఫ్లాట్స్, కెనడాలో హిల్ ఉందంట వాడికి, గోవాలో పెద్ద బంగ్లా, ఆ తర్వాత మారిషస్ లో ఇక్కడ పెద్ద బంగ్లా. ఏం చేస్తాడండి బాబు వీడు? ఉండేది ఒక ఇంట్లోనే ఉండగలడు. ప్రతిరోజు ఇక్కడ అక్కడ షూటింగ్లకని బిజీగా ఉండడం తప్ప ఆ ఇళ్ళన్నీ కూడా ఎవరు వాడుకోకుండా అలాగే పడి ఉంటాయి. అలాగే అంబానీకి ఇక్కడ అక్కడ, అమితాబ్ బచ్చన్ కి దుబాయ్ లో బిల్డింగ్, లండన్ లో బిల్డింగ్, బాంబేలో 4 బిల్డింగ్స్. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయకుండా అన్యాయన అర్థ సంచయం. అంబానీకి ఇంత పెద్ద బిల్డింగ్, పెద్ద చేప చిన్న చేపను తినేసినట్లు ఈ అంబానీ వీళ్ళ పెద్ద పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు అన్నింటినీ కూడా తన కాళ్ళ కింద నొక్కేసి అన్యాయంగా డబ్బు సంపాదించుకుని ఎవరైనా అడ్డుకొస్తే వాళ్ళు చంపేస్తారు. రైట్? మనం 34 సంవత్సరాల కిందట బాంబే డైయింగ్ వాడియా ఉన్నాడు, వాడిని చంపడానికి ప్రయత్నించాడు వాడిని. ఎందుకంటే బాంబే డైయింగ్ రిలయన్స్ కి కాంపిటీషన్, సో వాడికి డబ్బులు ఇచ్చారు వాడిని చంపడానికి. ఏదో అలాగా ఎన్నో ఈ గవర్నమెంట్ వాళ్ళకి లంచాలు ఇచ్చి ల్యాండ్లవన్నీ కబ్జాలు చేసుకుని అన్యాయన అర్థ సంచయం, అమాయకుల్ని పీడించి. సో ఈ గరుడ పురాణంలో ఇక్కడ మహాభారతంలో చాలా విస్తారంగా రాశారు. సో అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళకి, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఈ రాజులందరూ కూడా కొన్ని 100 ఎకరాలు పొలాలు మందిరానికి వాళ్ళకి ఉపయోగించడానికి వాళ్ళు దానం చేస్తే, ఈ చాలా మంది గవర్నమెంట్ వాళ్ళు కబ్జాలు చేసుకుని సౌత్ ఇండియాలో మందిరాలన్నీ కూడా చాలా పేదరికంగా అయిపోయాయి. సో గరుడ పురాణంలో రాశారు, ఎవరైతే దేవుడి యొక్క ల్యాండ్స్ కబ్జాలు అవి చేస్తారో, దేవుడి యొక్క ప్రాపర్టీస్ ఎవరైతే దొంగిలిస్తారో వాళ్ళు వచ్చే జన్మలో అగ్ని ప్రమాదంలో పడి చచ్చిపోతారు. మనం చాలా చూస్తుంటాం కదా, అగ్ని ప్రమాదం కలిగి శరీరం అంతా కాలిపోయి హాస్పిటల్లో పడి, చాలా డేంజర్ అన్నమాట. మా డివోటీ ఒక అతను ఉడిపిలో మంచి పెద్ద జ్యోతిష్యుడు అనమాట. ఇప్పుడు మానేశాడు. చాలా అతనికి బాగా సాధన చేయడం వల్ల 24 మాలలు అవి చేయడం వల్ల భవిష్యత్ చెప్పడం బాగా అతనికి దొరికింది అనమాట. చాలా అతను ధ్యానం చేసుకుని చెప్పగలిగేవాడు. ఒకసారి ఒక టీటీడీలో పనిచేసే ఒక వ్యక్తి వచ్చి నాకు జాతకం చూసి నాకు ఎన్నో మానసికంగా చాలా పీడలు కలుగుతున్నాయి, ఏం చేయాలి అని అంటే, చాలా మంది జ్యోతిష్యుల దగ్గర అతను వెళ్ళాడు అనమాట. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి వాడందరూ అన్నాడు, మీ గ్రహాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మీకు ఎటువంటి కష్టాలు రాకూడదు, ఎందుకంటే చాలా మంచి జాతకం ఇది అని. సో వాళ్ళకి అర్థం అవ్వలేదు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని. అంటే అప్పుడు ఈ డివోటీ వెంటనే అడిగాడు అనమాట, మీరు వెంకటేశ్వరుడి ధనాల్ని దొంగిలిస్తున్నారా?
ఓ పెద్ద ఆఫీసర్ అనమాట టీటీడీలో. అంటే అతను అన్నాడు ఎస్ ప్రభు. సో మీ జాతకంలో కష్టాలు కలగాలని, ఏ గ్రహాలు బాధలు ఏమి ఉండకూడదని రాసున్నది, కానీ మీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకంటే దేవుడి యొక్క ధనాల్ని మీరు దొంగిలిస్తున్నారు. అంటే అతను చెప్పాడంత కంప్లీట్ స్టోరీ. టీటీడీలో ఎంత దొంగతనాలు జరుగుతాయి, మరి ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి బాలాజీకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంత దొంగతనాలు చేస్తున్నారు, విస్తారంగా ఎలా దొంగతనం చేస్తారు, ఈ పొలిటీషియన్లు అందరూ కూడా ఎలా దొంగతనాలు చేస్తారు అన్ని విస్తారంగా చెప్పారు. సో అతనికి చెప్పాడు అనమాట, ఎలాగైనా ఎంత డబ్బు దొంగిలించావో అంత ఆ డబ్బు అంతా కూడా మళ్ళీ హుండీలో పడి మంచి సుఖంగా ఉంటామని. అన్యాయన అర్థ సంచయం వాళ్ళందరూ అనుకుంటారు. చైతన్య మహాప్రభు అంత్యలీల ఫస్ట్ గోపీనాథ్ పట్నాయక్ డెలివర్డ్ ఆ అధ్యాయంలో చైతన్య మహాప్రభు చాలా విస్తారంగా చెప్తారు, గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే దేవుడి ప్రాపర్టీ అని. గవర్నమెంట్ ప్రాపర్టీ ఎప్పుడు కూడా దొంగిలించకూడదు. అటువంటి వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి దుఃఖాలు కలుగుతాయని చైతన్య మహాప్రభు చెప్తారు గోపీనాథ్ పట్నాయక్. అందువల్ల ఈ అన్యాయన అర్థ సంచయం మన ప్రభుపాద చెప్పారు, మనకి జాతకంలో మన భాగ్యంలో ఎంత రాస్తుందో అంతే డబ్బు దాని అంతటా అది వచ్చేస్తుంది. కానీ అన్యాయంగా వచ్చిన డబ్బుతో సుఖం కలగదు, దుఃఖాలే కలుగుతాయి. ఎందుకంటే మనం చాలా చూసే, మా ఫాదర్ ప్రాజెక్ట్ లో ఇంజనీర్ గా పనిచేసేవారు. సో అతను ఎప్పుడు కూడా లంచాలు తీసుకునేవారు కాదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అంతా ట్రాన్స్ఫర్లే, జీవితం అంతా ట్రాన్స్ఫర్లే. ఎందుకంటే కాంట్రాక్టర్లు అందరూ కూడా గుమ్మిగూడి మా ఫాదర్ ని ట్రాన్స్ఫర్ చేసేవారు. సో మాకు చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఫాదర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రాజెక్ట్ ఇంజనీర్లే, వాళ్ళంతా లంచాలు కొట్టేసి ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో అందరి టేప్ రికార్డర్లు, కార్లు, ఇవి అవి ఉండేవి. మేము అనేవాళ్ళు, మీరెందుకు తీసుకోరు, ఇతేగో ఎంత సుఖంగా ఉంటారు వాళ్ళందరూ. ఆ తర్వాత తెలిసింది, ఎవరైతే అన్యాయంగా డబ్బు సంపాదిస్తారో వాళ్ళకి ఆ డబ్బు వాల్యూ తెలియదు అనమాట. ఆ డబ్బు వాల్యూ తెలియకపోవడం వల్ల పిల్లలు డ్రగ్స్ తీసుకోవడం, డ్రింక్స్ వెళ్ళిపోవడం, క్లబ్లకి వెళ్ళడం, వ్యభిచారం చేయడం, ఇవన్నీ దురలవాట్లు అయిపోయి అటువంటి చెడ్డ ప్రవర్తనతో, దుష్ప్రవర్తనతో తల్లిదండ్రులకి చాలా దుఃఖం కలిగిస్తారు. అన్యాయన అర్థ సంచయం, అన్యాయంగా సంపాదించిన ధనం ఎప్పుడు కూడా సుఖాన్ని ఇవ్వదు. ఏదో కొన్ని ఫెసిలిటీస్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా. సో చాలా అందువల్ల కృష్ణుడు ఇక్కడ అంటాడు అన్యాయన అర్థ సంచయం. ఎందుకంటే ఈ కామక్రోధాలు ఎక్కువైపోయి ఆ తర్వాత అనుకుంటుంది ఈశ్వరోహం హోగి సిద్ధోహం బలవాన్ సుఖి, నేను వీడిని చంపిస్తాను, నేను ఇంకా పెద్దవాడిని అయిపోయాను, నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు, నాకన్నా ధనవంతులు ఎవరు లేరు. సో డంబంగా దానం చేయడం, ఇవన్నీ కూడా. సో అనేక చిత్త విభ్రాంత, ఈ విధంగా అనేకమైన చింతలనే కలవరపడుతూ మాయాజాలంతో బద్దులైన వారు ఇంద్రియ భోగం పట్ల అమితాసక్తులే నరకంలో పడతారు. తర్వాత ఇటువంటి ఆసురి బుద్ధి ఉన్న వాళ్ళని నేను నరకాన్ని పంపిస్తాను అంటున్నాడు కృష్ణుడు. తానహం దుషత క్రూనాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రం అశుభం. లేకిన్ ప్రభుపాద విశ్వనాథ్ ఠాకూర్ వీళ్ళందరూ అంటారు, కానీ ఇటువంటి రాక్షసులకి కృష్ణుడు వచ్చి వాళ్ళకి ముక్తినిస్తాడు అని చెప్తాను. సో కృష్ణుడి యొక్క అవతారం ఎంత గొప్పదంటే, ఎవరికైనా గుర్తున్నదా కృష్ణుడి యొక్క 5 విశేష లక్షణాలు? నేను ఒకసారి బెహ్రెన్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? కృష్ణుడి అవతారానికి 5 విశేష లక్షణాలు. అనసూయ మాతాజీ? నో ప్రభు, గుర్తులేదండి. గిరిజ ఆకుల క్షమించండి ప్రభుజీ, జ్ఞాపకం లేదు. మీరు సనాతన్ గోకుల్ ఉన్నారా? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. గుర్తున్నదా ప్రభుజీ? అంటే వేణు అది మాధుర్యాలు. 5 విశేష లక్షణాలు కృష్ణుడి యొక్క అవతారం, ఒక్క కృష్ణ అవతారంలో ఉన్నాయి. గుర్తులేదు.
గుర్తులేదు బ్రదర్జీ. బ్రజనారాయణ గారు గుర్తుందా? 6 లక్షణాలు కదండి. ఐశ్వర్యాలు త్యాగం అది కాదు కదా. 6 ఐశ్వర్యాలు. విశేష లక్షణాలు గుర్తు రావట్లా. 5 విశేష లక్షణాలు. సూపర్ ఎక్సలెంట్ ప్రభుపాద రాస్తారు. సూపర్ ఎక్సలెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కృష్ణ. చదివాను నేను, ఎక్కడ చదివాను. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, కృష్ణుడి యొక్క లక్షణం ఏంటంటే, కృష్ణుడు అవతారం ఎత్తే ముందు గంగకి అందరినీ కూడా ఉద్ధరిస్తుందని చాలా కీర్తి ఉండేదన్నమాట. అటువంటి కీర్తిని అణిచేసి కృష్ణుడి యొక్క యదువంశం, కృష్ణుడి యదువంశం, ఎవరైతే యదువంశాన్ని గుర్తు పెట్టుకుంటారో, ఎవరైతే కృష్ణావతారాన్ని కొంచెం కూడా గుర్తుంచుకుంటారో, ఆ గంగ యొక్క గంగకి ఉద్ధరించే ఆ కీర్తిని అణిచివేసి యదువంశానికి కీర్తి పెరిగిపోయింది. అది కృష్ణుడి ఒకటి ఫస్ట్ లక్షణం అంటారు. సో రెండవది ఏమిటంటే, మిగతా అవతారాలన్నీ కూడా భక్తులకి ముక్తి ఇచ్చేవారు. కానీ కృష్ణ అవతార యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, కృష్ణుడి చేతిలో చంపబడిన అసురులకు కూడా సద్గతి ప్రాప్తించిందని, పూతనకి, కంసుడికి, వీళ్ళందరికీ కూడా సారూప్యముక్తి కలిగిందని అంటారు. కంసుడు ఎప్పుడు కూడా కృష్ణుడిని స్మరిస్తున్నాడు కాబట్టి అతనికి సారూప్యముక్తి కలిగింది. అలాగే శిశుపాలుడు, దంతవక్రుడు, వీళ్ళందరూ కూడా ఎంతమంది రాక్షసులు కృష్ణుడి చేతిలో చచ్చారో వాళ్ళందరికీ కూడా ముక్తి పొందిపోయారు అనమాట. సో అది రెండోది. సో మూడోది ఏంటంటే, లక్ష్మీదేవి చాలా పతివ్రత, నారాయణుడిని పాదాల సేవ ఎప్పుడు విడిచిపెట్టదు. కానీ అటువంటి లక్ష్మి కూడా కృష్ణుడి రాస డాన్స్ లో పాల్గొనడానికి బేలువన్లో వచ్చి ఇప్పటికీ కూడా తపస్సు చేస్తుంది. కానీ ఆవిడికి అదృష్టం కలగలేదు. కృష్ణుడి యొక్క సాంగత్యం పొందే సౌభాగ్యం ఆవిడికి కలగలేదు అన్నమాట. అది 3. 4వది ఏంటంటే, ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి. కానీ ఒక్క కృష్ణనామం చేయడం వల్ల ఇన్ని రకాలైన పద్ధతులన్నీ కూడా అణిచివేసింది. శృతమత అంటే ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, ఎన్నో నామాలు ఉన్నాయి. కృష్ణుడి యొక్క మొట్టమొదటిది ఓంకారం, తర్వాత ఓం నమో నారాయణాయ, తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ, తర్వాత రామ, శ్రీరామ, ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి 1000 విష్ణు నామాలు ఉన్నాయి. ఈ తర్వాత ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, రామనామం. వీటన్నిటి రామనామం అంటే తారక మంత్రం అన్నమాట. సో ఈ మంత్రాలన్నీ కూడా వాళ్ళకి ముక్తిని ప్రసాదించాయి. కానీ హరిభక్తి విలాసంలో రాశారనమాట, ఒక్క కృష్ణనామం ముందు ఈ మంత్రాలన్నీ కూడా వేస్ట్. అందువల్ల ఎప్పుడైతే కృష్ణుడు అవతరించి అతని నామాన్ని అందరికి ఇచ్చాడో, ఈ మిగతా నామాలన్నీ కూడా నిరుద్యోగులు అయిపోయాయి అని అని హరిభక్తి విలాసు సనాతన గోస్వామి రాస్తారనమాట. సో ఒక్క కృష్ణనామం చేయడం వల్ల ఈ మూడు సార్లు రామనామం చేయడానికి సమానం. సో 3 సార్లు రామనామం చేయడం 1000 విష్ణునామాలతో జపం చేయడం అని సమానం అని చెప్పబడింది విష్ణు సహస్రనామ స్తోత్రంలో, స్కంద పురాణంలో. అందువల్ల కృష్ణనామానికి, గాయత్రి మంత్రానికి, ఈ రామ మంత్రానికి తేడా ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? గాయత్రి మంత్రం, రామనామం, ఓం నమో నారాయణ, ఇవన్నీ మంత్రాలు ఉన్నాయి ఒకవైపు.
ఆ తర్వాత కృష్ణుడి యొక్క నామం ఉంది. ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. ఆ, అంటే కృష్ణనామం మేము హరే కృష్ణ నామం అందరం చదువుతున్నాము. అంటే ప్రతి ఒక్కరు చదవచ్చు, ప్రతి ఒక్కరు ధ్యానం చేయొచ్చు, ఏ టైంలో కూడా ధ్యానం చేయడానికి అవకాశం ఉంది. కృష్ణనామానికి మంచి పవర్ఫుల్ ఉంది, మళ్ళీ ప్రేమ ఉంది, అది ఈజీగా కూడా ఉంది. ఆ మంత్రము ప్రతి ఒక్కరు కూడా జపించుకోదగ్గది. అదే మిగతా నామాలు మనము అంటే గురుముఖంగా తీసుకోవడం చేయటం అట్లా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం కరెక్ట్ అంటారా? రామదాస్ అంటాడు కదా, శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అని. సో చాలా చాలా వరకు కరెక్టే. సో చాలా పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, ఈ గాయత్రి మంత్రం జపం చేయడం వల్ల, రామనామం జపం చేయడం వల్ల మనకి కేవలం ముక్తి లభిస్తుంది అన్నమాట. ముక్తి లభిస్తుంది. కానీ కృష్ణనామం జపం చేయడం వల్ల మనకి ప్రేమ లభిస్తుంది. హరే కృష్ణ. హర్బల్ ప్రభు, ఈ రెండింటికి తేడా తెలుసా? అంటే ప్రేమ అంటే సంతోషము అని నేను మన భావన ప్రభుజీ. ముక్తి అంటే ఈ రెండింటికి తేడా ఏంటి? ముక్తికి ప్రేమకి? సనాతన కుక్కుల్ గారు చెప్పండి. హరే కృష్ణ. సారీ బ్రోజీ. హరే కృష్ణ. ప్రేమ అంటే మన అంటే అదే ఆ రిలేషన్షిప్ లో అవి ఎస్టాబ్లిష్మెంట్ రోజు అంటే మనం ఏ భావంతో ఉంటే ఆ ప్రేమ ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది. ముక్తి అంటే ఆ రిలేషన్ ఏమి ఉండకపోవచ్చు, జస్ట్ అంటే అదే ఈవెన్ టు ద ఎక్స్టెంట్ మర్జింగ్ ఇన్ టు ద లార్డ్ లాగా అది కూడా అయిండొచ్చు. అంటే ముక్తిలో ఆ ప్రేమ రసాభావం అది ఉండదు. వెరీ గుడ్. సో ముక్తి అంటే ముక్తి 5 రకాల ముక్తులు ఉన్నాయి. అదేంటే సారూప్య, సామీప్య, శాస్తి, సాలోక్య, అదే సాయుజ్య. సో మనం విష్ణు భక్తులు ముక్తిని కోరుకోరు. ఈ 4 ముక్తులు కూడా వైకుంఠ లోకం వరకు వెళ్ళొచ్చు. తర్వాత రాముడి దగ్గరికి వెళ్తే ఒక హనుమంతుడికి కౌగిలించుకుంటాడు అతను, అవునా? ఆ తర్వాత లైక్ రాముడి యొక్క పెళ్ళాం అవ్వలేము మనం, లైక్ ఇవన్నీ. కానీ కృష్ణుడితో అలా కాదు. సో కృష్ణనామాలు జపం చేయడం వల్ల మనకి కృష్ణ ప్రేమ దొరుకుతుంది. కృష్ణ ప్రేమ వల్ల మనం కృష్ణుడిని కౌగిలించుకోవచ్చు, కృష్ణుడిని కొట్టచ్చు, కృష్ణుడిని తిట్టచ్చు, కృష్ణుడితో ఆడుకోవచ్చు. ఇటువంటి ప్రేమ సంబంధాలు ఒక్క కృష్ణుడు తప్ప మరి ఎవరు కూడా అతను ఇవ్వడు అనమాట. అది కృష్ణనామం విశేష లక్షణం. ఆ తర్వాత 5వది ఏమిటంటే 20 రకాలైనటువంటి ధర్మసూత్రాలు ఉన్నాయి. ఈ యజ్ఞవాలిక్య స్మృతి, యమస్మృతి, ఇలాగా చాలా మంది ధర్మసూత్రాలు రాస్తారు అనమాట. సో 20 రకాలైనటువంటి ధర్మసూత్రాల్ని ప్రతి వాళ్ళు మనుస్మృతి, ఇలాగా 20 రకాలైన ధర్మసూత్రాల్ని పాటించాలి. కానీ కృష్ణుడు ఒక్క ధర్మసూత్రం చెప్పి ఈ 20 ధర్మసూత్రాలని కూడా వెనక పెట్టేశాడు. అదేంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామికం శరణమృజ మమత్వం సర్వపాపేభ్యో మోక్షేష్యం ఆశించ. ఈ 5 విశేష లక్షణాలు కృష్ణ బుక్ లో లాస్ట్ చాప్టర్ లో మీకు దొరుకుతాయి. ఒక్కసారి విస్తారంగా చదువుకొని చాలా బాగా ప్రభుపాద్ డిస్కస్ చేశాడు. నేను సంక్షిప్తంగానే చెప్పాను. సో సో ఈ రాక్షసులందరూ కూడా సో కృష్ణుడి యొక్క విశేష లక్షణం ఏమిటంటే రూపగోస్వామి చెప్తారు, మిగతా ప్రభుపాద్ కూడా చట్టం పట్టుబట్లు రాస్తారు, మిగతా అవతారాలన్నీ కూడా అసురుల్ని చంపినప్పుడు వాళ్ళకి ముక్తి ప్రసాదం చేసే శక్తి వాళ్ళకి లేదు. కృష్ణుడు ఒక్కడే అసురుల్ని చంపినప్పుడు ముక్తి ప్రసాదం చేయగలడు అని ప్రభుపాద్ కన్క్లూడ్ చేస్తారు. సో దానివల్ల అది కృష్ణుడి యొక్క విశేష లక్షణం. సో ఇటువంటి రాక్షసులందరూ కూడా ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు నరకంలో దుఃఖాలు అనుభవించి తర్వాత కొన్ని జన్మలు ఎత్తి భూమి మీద జన్మ ఎత్తినప్పుడు
ఎప్పుడైతే కృష్ణుడు వస్తాడో, కృష్ణుడి చేతిలో చచ్చిపోతారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. సో లాస్ట్ లో కంక్లూజన్ లో కృష్ణుడు చెప్తాడు, ఎం శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత రసస్థితిం నవాప్నోతి నా సుఖం నా పరమాం గతి. సో ఎవరైతే శాస్త్రాలను ఉల్లంఘించి పనులు చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ జన్మలో సుఖం పొందరు, వచ్చే జన్మలో కూడా సుఖం పొందరు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతి. అందువల్ల శాస్త్రం ఏమిటంటే ఏం పని చేయకూడదో ఏ పని చేయకూడదో వాళ్ళు నిర్ధారించి చెప్పారనమాట. జ్ఞాత్మా శాస్త్రం విధానోక్తం కర్మ కుర్వంతి ఇహార్హస్తి. సో ఎవరైతే ఈ శాస్త్ర తెలుసుకుని పనులు చేస్తారో వాళ్ళు కృష్ణుడికి ప్రియులు అవుతారు. ఎందుకంటే ప్రభుపాద అదే రాస్తారు. సాధు యొక్క డెఫినేషన్ ఏమిటంటే ప్రభుపాద అదే చెప్పారు. సాధు అంటే ఎవరైతే శాస్త్రాల్ని, వైష్ణవుల్ని, గురువుని ఫాలో అయ్యి పనులు చేస్తారో వాళ్ళే సాధు అని చెప్తారు. డెఫినేషన్ అది, సాధు యొక్క డెఫినేషన్ అదే. శ్రద్ధ అంటే అదే డెఫినేషన్. శ్రద్ధ అంటే శాస్త్ర నియుక్తమైన పనులు చేయడమే శ్రద్ధ అని. అది. సో ఈ 16వ అధ్యాయం ఇక్కడ సమాప్తం. నేనేదో ప్రశ్న అడిగాను కదా, ఏంటి? లాస్ట్ లో చెప్పమని చెప్పాను. క్రోధం ఉన్న వాళ్ళకి కృష్ణుడు లభించడు అని అడిగి. ఎందుకు లభించడు? దాని వల్ల మనం ఇంద్రియాలని కోల్పోతాం కదండి. ఆ టైంలో ఏం చేస్తామో మనకే తెలియదు ఆ క్రోధం వచ్చినప్పుడు. భక్తుల సంస్థలో రాశారు, క్రోధము శోకము ఈ రెండు కూడా కృష్ణుడు పొందనివ్వు అన్నమాట. క్రోధం మంచి ఉదాహరణ చెప్పండి. కృష్ణ బుక్ చదువుతారు ఎప్పుడైనా? చదివాను ప్రభుజీ. మంచి భక్తుడు ఒకతడు క్రోధంలో ఉండడం వల్ల కృష్ణుడిని రికగ్నైజ్ చేయలేకపోయాడు. ఎవరతను? శిశుపాలుడు ప్రభుజీ. క్రోధం వాడు శిశుపాలుడు ఎన్వి కదా. ఉదంకుడా ప్రభు? ఉదంకుడు జాంబవంతుడు. శమంతకమణి దొంగలి తీసుకున్నాడని వాడి కొడుకుతో ఆ శమంతకమణితో ఆడుకుంటాడు. కృష్ణుడు తీసుకుని వాడి కొడుకు ఏడుస్తుంటాడు. జాంబవంతుడు వచ్చి ఎంత క్రోధం వచ్చేసి యుద్ధానికి మొదలు పెడతాడు. 28 రోజులు యుద్ధం చేసి అలసిపోతాడు. ఎందువల్ల ఆ క్రోధం వల్ల ఈ రాముడే కృష్ణుడై వచ్చాడని వాళ్ళు గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత అతనికి అర్థమైంది, నన్ను ఈ విధంగా కొట్టేవాడు ఎవడు, నా దేవుడు తప్ప ఇంకెవడు పట్టలేడు, నా రాముడే అనుకుంటా అని అప్పుడు అతనికి జ్ఞప్తికి వస్తుంది. అందువల్ల ప్రభుపాద రాస్తారు అనమాట, ఈ క్రోధం అతను దేవుణ్ణే గుర్తించుకోకూడదు. అందువల్ల క్రోధం సో మొట్టమొదటి ఏంటంటే క్రోధం మనం మనకన్నా సీనియర్ వైష్ణవులు ఎదురుగుండా కోపం చూపిస్తే అది అపరాధం అవుతుంది అన్నమాట. సో అపరాధం చేయడం వల్ల కృష్ణుడు ఎప్పుడు కూడా లభించడం అన్నమాట. సో క్రుద్ధులకి ఎప్పుడు కూడా భగవంతుడు దొరకడం. హరే కృష్ణ ప్రభు, ఇది యాక్చువల్ గా జాంబవంతుడికి కోరిక కదండి. యాక్చువల్ త్రేతాయుగంలో రాముల వారితో యుద్ధం చెయ్యాలనేసి ఆయనకు ఒక కోరిక పుడుతుంది, తర్వాత తీరుస్తానని చెప్తారు కదా. Any doubts? ప్రభుజీ, మీరు అది స్వభావం గురించి ఒకటి చెప్పారు కదా, ఒక్కసారి అంటే మళ్ళీ చెప్తారా? నాకు అంటే అప్పుడు ఏదో డౌట్ వచ్చింది, మళ్ళా గుర్తురా. స్వభావం గురించి. ఈ స్వభావం చాలా కృష్ణుడు 3వ అధ్యాయంలో కృష్ణుడు చాలా వివరిస్తా. 2 శ్లోకాల్లో చెప్తాడు. ఒకటి ఏంటంటే
సదృశే శ్రేష్టతే చస్య ప్రకృతిం జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని కిం నిగ్రహామి కిం కరిష్యసి. అదే నేను ఇంద్రియార్థేషు రాగద్వేష వ్యవస్థిత, రైట్. సో ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా. సో దీని గురించి విశ్వనాథ ఠాకూర్ రాస్తారనమాట. సో ఒక 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 వ్యక్తి రాజు యొక్క ఆజ్ఞలు పాటించకపోతే రాజు అతనికి దండిస్తాడు. అలాగే పరమేశ్వరుడు కృష్ణుడి యొక్క ఆజ్ఞల్ని పాటించకపోతే కృష్ణుడు పనిష్మెంట్ దండించడా అంటే దండిస్తాడు. కానీ ఎవరైతే తన ఇంద్రియాల్ని సంతృప్తిపరచడానికి పనులు చేస్తూ ఉంటాడో వాళ్ళు రాజు పని దండిస్తాడని కృష్ణుడి పని దండిస్తాడని తెలిసినా సరే వాళ్ళు అదే పని చేస్తారు. ఎందుకంటే స్వభావానికి వాళ్ళు బానిసలని. అర్థమైందా? ఈ స్వభావాన్ని మనం తెలుసు అయినా సరే మంచి పని ఈ పని చేయకూడదు అని మనం తెలిసినా సరే ఆ పని చేస్తాం. ఎందుకంటే మన స్వభావం మనల్ని ప్రేరేపిస్తున్నాం. అవునా? సో ఈ స్వభావం విశ్వనాథ్ చెప్తారు అప్పుడప్పుడు ఈ క్రమశిక్షణ వల్ల ఈ స్వభావాన్ని అణిచిపెట్టచ్చు. ఆ తర్వాత ఈ సమాజంలో చెడ్డ పేరు వస్తుందని భయపడి కూడా ఈ స్వభావ ద్వారా సహజంగా చేసే పనులు కూడా మనం చేయకుండా మనల్ని మనం అడ్డుకు పెట్టుకోవచ్చు. కానీ ఎన్నో కామం అనేది ఉంది కదా, కామం రాగంలో చేంజ్ అయిపోయినప్పుడు రాగం అయిపోతే మన ఇంకా రాగాన్ని మార్చుకోవడం వదిలిపెట్టడం చాలా కష్టం. సో అందరికీ కూడా పరస్త్రీలు అంటే వ్యామోహం ఉంటుంది, అనుభవించాలని కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక ఎప్పుడైతే రాగంగా మారిపోతుందో ఆ రాగంగా మారినప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి ఎటువంటి పనులు చేయడానికైనా సిద్ధపడిపోతాం. అందువల్ల ఈ మనం ఒకసారి రాగం అయిపోతే ఆ రాగం స్వభావంగా మారిపోతుంది అన్నమాట. సో రావణాసురుడు, దుర్యోధనుడు మంచి ఉదాహరణలు అన్నమాట. సో ఈ కోరికని రాగంగా మారకుండా మనం చేసుకోవాలి. సో అది చాలా, సో ఎప్పుడైతే రాగంగా మారిపోతుందో అది స్వభావం అయిపోతుంది. అందువల్ల ఇంకా స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టం. కానీ సంస్కారాలు, మంచి సంస్కారాలు నేర్పించి నిష్కామ కర్మయోగం చేయడం వల్ల కొంతవరకు స్వభావం మార్చుకోవచ్చు. తర్వాత కొంత ఈ కర్మ ఎందుకు చేస్తామంటే చిత్తశుద్ధే కర్మ. సో ఈ కర్మ చిత్తశుద్ధి కోసం చేసుకోవాలి. ఎప్పుడైతే చిత్తశుద్ధి అయినప్పుడు జ్ఞానం ద్వారా మరికొంత స్వభావాన్ని మనం మార్చుకోవచ్చు. కానీ శుద్ధ భక్తి చేయడం వల్ల ఈ స్వభావాన్ని మనం పూర్తిగా మార్చుకుని మనం కృష్ణుడిని పొందగలమని విశ్వనాథ ఠాకూర్ చెప్తారు. అందువల్ల మనం ప్రయత్నిస్తే మన స్వభావాన్ని మార్చుకోవచ్చు. కానీ కష్టం, కానీ అసంభవం కాదు. సో అదే అంటే స్వభావాన్ని మార్చుకోగలం కాబట్టి అంటే మనం కర్మ దాని నుంచి కూడా బయటపడగలము, అంతే కదా. మనం అనుకోకూడదు అనమాట. ఇది నేను ఇలాగా ఉంటానండి, నాకు చిన్న చిన్న మాటలకి కోపం వచ్చేస్తుందండి, పుట్టుకతో వచ్చిన స్వభావం పుడకలతో పోతుందండి. చాలా మంది అంటుండ్రు నేను ఇలాగే ఉంటానండి, నన్ను ఇలాగే యాక్సెప్ట్ చేయండి అంటారు. చాలా మంది ఈ రోజుల్లో పెద్ద థియరీ కదా, యాక్సెప్ట్ యాజ్ చాలా కొంతమంది అశుభ్రంగా ఉంటారు. ఒక ఎవడో అంటున్నాడు మావాడు,
చాలా అశుభ్రంగా రూమ్ అంతా చాలా గలీజ్ గా పెట్టుకుని, సో గర్ల్ ఫ్రెండ్ అవన్నీ కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. ఒక అమ్మాయి మాత్రం అన్ని రకాల 100 సిగరెట్ ప్యాకెట్లు పడున్నాయి, బట్టలన్నీ పుళ్ళు బట్టలన్నీ ఇక్కడ పడున్నాయి, రూమ్ ఎంత చాలా అశుభ్రంగా ఉన్నా సరే ఆవిడ ఏమి పట్టించుకోకుండా నన్ను ఇష్టపడింది. సో నన్ను బాగా షీ యాక్సెప్టెడ్ యాజ్ ఐ యామ్, నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను యాక్సెప్ట్ చేస్తుంది, అందువల్ల దాన్ని పెళ్లి చేసుకున్నాను. సో వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడరు అనమాట. నేను ఎలా ఉన్నానో అలాగే. కానీ అలా కాదు, మనం కృష్ణుడు చెప్తున్నాడు అలా నేను యాక్సెప్ట్ చేయను. కృష్ణుడు డిస్క్రిమినేట్ చేస్తున్నాడు అసురులు సురులు అని. సో ఎవరైతే సురత్వం నేర్చుకుంటారో వాళ్ళే నేను నా దగ్గరికి వస్తారని కృష్ణుడు స్పెసిఫికలీ చెప్తున్నాడు. సో అందువల్ల సో మనం అనుకోకూడదు నేను ఇలాగే ఉంటాను అని. మనలో ఉన్న దుస్వభావాలన్నీ ఏమన్నా తెలుసుకుని మనల్ని మనం మార్చుకోవడానికి అట్లీస్ట్ ప్రయత్నం చేస్తే కృష్ణుడు మనకి సహాయం చేస్తాడు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. Any other? హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణుడికి 5 లక్షణాలు అని చెప్పారు కదా, గంగామాత చెప్పారు, మళ్ళొక్కసారి చెప్తారా గంగామాత గురించి? కృష్ణుడు యదువంశంలో పుట్టక ముందు గంగామాతకి అందరినీ సర్వుల్ని ఉద్ధరిస్తుంది అని కీర్తి ఉండేది అనమాట. కానీ కృష్ణుడు ఏవైతే అవతారం ఎత్తాడో ఆ కీర్తిని పోగొట్టేసి ఎవరైతే కృష్ణుడిని కొంచెం కూడా ఎందుకంటే గంగలో చాలా సంవత్సరాలు స్నానం చేయడం వల్ల, ప్రతిరోజు స్నానం చేయడం వల్ల, చాలా సార్లు స్నానం చేయడం వల్ల పవిత్రత కలుగుతుంది. కానీ ఒక్కసారి కృష్ణుడి యొక్క వంశాన్ని గుర్తు పెట్టుకోవడం వల్ల ఆ లాభాలన్నీ కలిగిపోతాయి. అందువల్ల కృష్ణుడి యొక్క అవతారం గంగ అందరినీ ఉద్ధరిస్తుంది అనే కీర్తిని అణిచివేసింది అని అంటారు. అది ఫస్ట్ లక్షణం. కృష్ణ బుక్ చదవండి, ప్రభుపాద బాగా రాస్తారు, లాస్ట్ చాప్టర్. సరే ప్రభుజీ, తప్పకుండా. ప్రభుజీ మరి అంటే ఈ స్వభావానికి ఇంకా మన ఇప్పుడు చాతుర్వర్ణ్యంలో బ్రాహ్మణ క్షత్రియ అవన్నీ కూడా అంటే ఒక స్వభావాన్ని బట్టి అన్నట్టే కదా? సైకోఫిజికల్, అందులో స్వభావాన్ని బట్టి వాళ్ళు మనకి వృత్తుల్ని ఏర్పరిచారన్నమాట. అంటే ఇప్పుడు జనరల్ పిల్లల్లో వాళ్ళలో అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు రోజు? అంటే స్వభావాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్ బట్టి మనం సంస్కారం కానీ వాళ్ళకి ఎవరికి నేను స్వభావాన్ని నా స్వభావం మంచిది కాదు అని అర్థం చేసుకుని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళే. చాలా మంది భక్తులు ఈ తాగుడికి అలవాటు పడి భక్తిలోకి వచ్చిన తర్వాత వెంటనే మానేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కోరిక ఉన్నది, నేను తాగుడు మానేయాలి, సిగరెట్లు మానేయాలి అని కోరిక ఉన్నప్పుడు కృష్ణ భక్తి చేస్తే కృష్ణుడు మనకి సాయం చేస్తాడు. కానీ వీళ్ళందరూ కూడా అనుకోరే కదా, వాళ్ళు ఈ మందు తాగడం, సిగరెట్లు తాగడం చెడ్డ పని అనుకోరు వాళ్ళు కదా. వాళ్ళు పిల్లలకి మనం మార్చగలుగుతాం, ఎందుకంటే వాళ్ళు మారాలని కోరుకుంటే మనం కృష్ణ భక్తితో మార్చగలం. కానీ వాళ్ళు మారకుండా, కోరిక లేకుండా మనం జబర్దస్తి మనం చెప్తే వాళ్ళు మారరు. సో ఎవరికి వాళ్ళకి సహజంగా కోరిక కలగాలి, నా స్వభావం మంచిది కాదు, దీనివల్ల నేను కృష్ణుడిని పొందలేను, అందువల్ల నేను మార్చుకోవాలి అని మనం ప్రయత్నించాలి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. లేట్ हो गया आज. Any other?
ప్రశ్న ప్రభు. హరే కృష్ణ అయ్యా. హరే కృష్ణ బాబు. చెప్పండి. థ్యాంక్ యూ. బాగా చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నాకు కలిగింది. మన దేవయాని క్రోధంతో కదా ఆవిడ్ని కష్టపెట్టింది శర్మిష్ఠని. శర్మిష్ఠ దేవయాని కష్టపెట్టింది. కానీ ఆ దేవయాని వంశంలోనే కృష్ణుడు పుట్టాడు. చాలా చిత్రం కదా. కానీ శర్మిష్ఠ కూడా తన తప్పు తెలుసుకుంది కదా. అవును. కానీ చివరికి శర్మిష్ఠ వంశం వాళ్ళేమో కురు రాజులు అయ్యారు. అక్కడ అది చిత్రం. అక్కడ వీళ్ళిద్దరూ ఒక రెండు పెద్ద వంశాలకి మూలకర్తలు అయ్యారు ఇద్దరు. శర్మిష్ఠ అది మరి దేనివల్ల మరి అదే మరి క్రోధం ఇది చేయాలి కదా. మరి ఇట్లా భగవంతుడు ఎలా వాళ్ళని అంత గొప్ప ఎలివేటెడ్ స్టేజ్కి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరిని ఆ ఇద్దరు స్త్రీలు కూడా గొప్ప ఉన్నత స్థితిలోకి వెళ్ళారు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరిలో వచ్చి క్రోధం జనించింది కదా. అది అటువంటి క్రోధం అనుకోవాలి. ఎటువంటి క్రోధం అది? చిన్నపిల్లలు కదా, అట్లా పసిపిల్లల క్రోధం. పసితనం వల్ల, అమాయకత్వం వల్ల ఆ వయసులో అలాగే ఉంటుంది కదా. వాళ్ళ తండ్రి యొక్క పరపతిని బట్టి గర్వం సహజంగా ఉంటుంది కదా. సో ఇద్దరికి కూడా ఆ గర్వమే. మా నాన్న పెద్ద శుక్రాచార్యుడు, పెద్ద పండితుడు, రాక్షసులందరూ మా నాన్న మీద డిపెండ్ అయ్యారని దీనికి గర్వం. దానికి గర్వం నేను రాజుకి కూతుర్ని, రాజకుమార్ని నన్నే అంటుందా, నా బట్టలు వేసుకుంటుందా అని దానికి గర్వం. సో ఇద్దరు కూడా చాలా దుఃఖపడ్డారు ఈ గర్వం వల్ల. అది ఇన్నోసెంట్ సిచ్యువేషన్ కాబట్టి దానికి పెద్ద ఏంటి, అది ఒక ఇన్నోసెంట్ సిచ్యువేషన్, అది అమాయకమైనటువంటి స్థితి. కానీ ఆ కోపం వల్ల పరుష వాక్యాలు పలకడం వల్ల శర్మిష్ఠకి 1000 సంవత్సరాలు దాస్యత్వం చేయగలిసి వచ్చింది కదా. సో అందువల్ల మరి కానీ ఆ తర్వాత ఆవిడ తెలుసుకుని ధర్మం ప్రకారంగా నడుచుకుని పెద్ద మంచి కొడుకుల్ని కూడా కానీ శర్మిష్ఠ. మిగతా 4 లక్షణాలు ఒకసారి చెప్పండి కృష్ణుడి. తను 5 లక్షణాలు కృష్ణుడు ప్రత్యేక లక్షణాలు ఒక వర్డ్ లో చెప్పగలరు అడుగుతుంటే 5. ఒకటి మొట్టమొదటి అది. రెండోది అసురుల్ని కృష్ణుడు భక్తులకి ముక్తి ఇవ్వడం కాకుండా తన చేతుల్లో చంపబడిన అసురులందరికీ కూడా ముక్తి ప్రదానం చేశాడు. అది మిగతా అవతారాల్లో లేదనమాట. అంటే ఇక్కడ శత్రువులకు కూడా ముక్తినిచ్చాడనే కదా, తన వహించిన వాళ్ళకి ముక్తినిచ్చాడంటే ఇక్కడ త్యాగం కింద వస్తున్నాయింది అంత గొప్ప. సో మూడోది ఏంటంటే లక్ష్మీదేవి మంచి పతివ్రత, నారాయణుడి పాదపద్మాలు ఎప్పుడు కూడా సేవ చేస్తుంటుంది. అటువంటి పతివ్రత కూడా నారాయణని విడిచిపెట్టి బేలువనంలో వచ్చి కృష్ణుడి సాంగత్యం పొందడానికి ఇప్పటి వరకు కూడా తపస్సు చేస్తున్నది. కానీ ఆవిడికి దొరకలేదు. ఇప్పటికీ ఆవిడకి కోపం తెచ్చుకోకుండా ఆయన్నే కోరుకుంటుందని అది గొప్ప లక్షణం. అక్కడ నాలుగోది ఏంటంటే కృష్ణుడి యొక్క నామం యొక్క గొప్పతనం. నామం అంటే నామం మిగతా ఆత్మ సాక్షాత్కార పద్ధతులన్నింటి కూడా అణిచిపెట్టేసి కృష్ణుడి యొక్క నామాన్ని. నేను ఒక మంచి కథ విన్నాను. గుహ్యుడు ఉన్నాడు కదా, గుహ్యుడు రామాయణంలో స్నేహితుడు, రాముల వారి స్నేహితుడు పడవలో చేర్చాడు కదా. నేనే శృంగబేరిపురంలో అతను ఆతిథ్యం ఇస్తాడు ఫస్ట్. అదే పడవలో మంచి స్టోరీ నేను చదివాను. అతను గత జన్మల్లో ఒక పెద్ద భక్తుడు అనమాట. అతను ఒక అరణ్యంలో తపస్సు చేసుకుని రామనామం జపం చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. అంటే అప్పుడు ఒక అతను వచ్చి, ఒక గృహస్థుడు వచ్చి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. సో ఒక గృహస్థుడు వచ్చి, నా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా గ్రహ బాధలు ఉన్నాయి, ఏం చేయాలి అంటే ఇతను ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒక అన్నదమ్ముడు అంటాడు, నువ్వు రామ 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 అని 3 సార్లు జపం చేయాలి.
అన్ని గ్రహ బాధలన్నీ పోతాయని. అంటే పెద్దవాడికి కోపం వచ్చి, నువ్వు ఎందుకు అలా చెప్పావు, నువ్వు 3 సార్లు చేయమని ఎందుకు చెప్పావు, ఒక్కసారి చేస్తే చాలు కదా, అంత పవర్ఫుల్, అందువల్ల నువ్వు నీచ జాతిలో జన్మెత్తావు చెప్పించేస్తాడు. అందువల్ల అతను ఆదివాసి అయి పుట్టాడని అంటారు. కానీ మంచి భక్తుడు, రాముడి యొక్క స్నేహం పొందాడు. ఆత్మ సమాన్, నాతో సమానమని అన్నాడు అతను రాముడు. అలాగా ఒకసారి ప్రభుపాద్ కూడా అదే కరెక్ట్ చేశామండి. ఎవరు పొరపాట్లు వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు అజామిలా పాస్ట్ టైంలో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వాళ్ళు రాశారు, అజామిలు నారాయణ 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 3 సార్లు జపం చేశాడు. అంటే ప్రభుపాద్ కోపగించి ఎవరు చెప్పారు నీకు నారాయణ 3 సార్లు అని, ఒక్కసారి పిలిచాడని అజామిలు. అంత పవర్ఫుల్ అన్నమాట కృష్ణుడి యొక్క నామం. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది. మంచి 5 పాయింట్లు నేను చదివాను కాదు కృష్ణలో, అదే ఎక్కడ చదివాను ఈ 5 పాయింట్లు కృష్ణ లాస్ట్ చాప్టర్ కరెక్ట్. లాస్ట్ ఒకసారి చదువుకుంటారు, ప్రతిరోజు కృష్ణుడి ఒక్క చాప్టర్ అయినా చదవండి అందరూ. బాగుందండి. హాఫ్ చాప్టర్ కూడా చదివినా ఒక 6 నెలల్లో కృష్ణ బుక్ పూర్తిగా చదివచ్చు. 4 నెలలు చాప్టర్ చదివితే స్లిప్ అవుతుంటాయి, చదువుతుంటా మధ్యలో మైండ్ లో నుంచి స్లిప్ అవుతుంటాయి కొన్ని. నేను ప్రతిరోజు చదువుతాను కృష్ణ బుక్. కృష్ణ బుక్ అంటే ఒక్కొక్క ఇది చదువుతారా? భాగవతంలో దశమ స్కందం అంతా కృష్ణ బుక్ కి చదువుతాను కథలు. దశమ స్కందం ఏకాదశి. మన నరనరాల్లో కృష్ణుడి యొక్క కథ ప్రవేశించేయాలండి. అంతలా ఆ కృష్ణుడి యొక్క కృష్ణ బుక్ చదివిన వాళ్ళు అలా అయిపోతుంది. శ్రవణం నాకు శ్రవణం అంటే శ్రవణం ఇష్టం. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. నరసింహంతం చేస్తారా? మేము 2-3 క్లాసులు మిస్ అయ్యాం, భలే బాధగా ఉంది. అది చూసుకోవాలి. మేము 2-3 క్లాసులు మిస్ అయ్యామండి. 2 క్లాసులు ఇప్పుడు అవి ఒకటి మళ్ళీ వినాలి. ఆ 15 అది రికార్డ్ చేశారేమో కనుక్కోవాలి సనాతన్ ప్రభుని. రికార్డ్ వినండి. నమస్తే నరసింహాయ కళాదలాదదాయినే హిరణ్యకశి పూర్వక్షః తిలకంకానకాలయ తో నృసింహ పరతో నృసింహ యత యత యామి తతో నృసింహ పహే నృసింహ హృదయే నృసింహ నరసింహమది శరణం ప్రపదే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు అనుబృంద కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్మరా ప్రహ్లాద్మరా జయ ప్రహ్లాద్మరా జయ ప్రహ్లాద్మరా नरसिंहदेव भगवान की जय, प्रहलाद महाराज की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। राम रूप प्रभु की जय। पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अंदरिकी नमस्कार। हरे कृष्ण ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరి బోల్ అమ్మా, నీతో ఎప్పుడు బాగున్నారు మాతాజీ. ప్రభుజీ కూడా మీ పాదాభివందనాలు.